క్యాన్సర్ చికిత్సలో టీకాల వాడకం కీలకం కానుందా? తాజా పరిశోధనల ఫలితాలు ఇదే సూచిస్తున్నాయి. దశాబ్దాల పరీక్షల అనంతరం క్యాన్సర్ టీకాలు కొంగొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. వచ్చే 5 ఏళ్లలో మరెన్నో టీకాలు అందుబాటులోకి రావచ్చని, ప్రత్యేకించి అన్ని క్యాన్సర్లకు ఒకే టీకా అందుబాటులోకి వస్తుందన్న ఆశాభావం వైద్య రంగంలో వ్యక్తమవుతుంది. ఇప్పటికే సర్వైకల్ క్యాన్సర్కు హెచ్పివి టీకా అందుబాటులో ఉంది. కొన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్లోనూ టీకాలను ఒక ఆయుధంలా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో క్యాన్సర్ టీకాల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ వ్యాక్సిన్ కథ ఏంటి? క్యాన్సర్ వ్యాక్సిన్స్, ఈ వ్యాక్సిన్స్ అన్న పదం మనకి చిన్నప్పటి నుంచే ఏదైతే టీబీకి కావాల్సిన వ్యాక్సిన్ బీసీజీ నుంచే మొదలవుతుంటుంది. సో మనం చాలా రోగాలు లైక్ పోలియో కానీ టీబీ కానీ దీన్ని అరికట్టగలిగాం. మరి క్యాన్సర్స్కి వ్యాక్సిన్ అంటేనే మనకి ముందు చాలామందికి ఆనందంగా అనిపిస్తుంది. అబ్బా, క్యాన్సర్ కూడా వ్యాక్సిన్ వచ్చేసింది, ఇంకా మొత్తం ఇక జీవితంలో ఎటువంటి జబ్బులు రావు, ఆ క్యాన్సర్ నుంచి మనం బయటపడిపోతామని చాలామంది చాలా న్యూస్లో చాలా ఆనందం వ్యక్తం చేస్తుంటారు. కానీ ఈ వ్యాక్సిన్ అన్నది క్యాన్సర్లో ఎలా మొదలైంది అంటే, కొన్ని క్యాన్సర్స్ ఏంటంటే మనం వ్యాక్సిన్స్ ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా తగ్గిపోయే క్యాన్సర్స్ ఉంటాయి. అంటే అది లెస్ దెన్ 1% కానీ మనం లిటరేచర్లో చూసాం. దీనికి ఉదాహరణ ఏంటంటే, కొంతమంది కిడ్నీ క్యాన్సర్లు వచ్చినాయి, మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. కానీ అందరూ ఏమనుకుంటారంటే ఇంకా అయిపోయింది లైఫ్ అనుకుంటారు, ట్రీట్మెంట్ కూడా ఏమీ తీసుకోరు. కానీ ఒక 1 year తర్వాత పూర్తిగా జబ్బు లేకుండా వస్తుంటారనమాట. అది ఎలా సాధ్యమైంది అంటే, ఆ క్యాన్సర్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సెల్స్ని ఎక్కువ యాక్టివేట్ చేస్తుంది. ఎప్పుడైతే బాడీ ఫుల్గా యాక్టివేట్ అయ్యి ఆ ఇమ్యూన్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయగలుగుతుందో అప్పుడు కరెక్ట్గా క్యాన్సర్ కణాలని అది చంపేస్తుంది. సో అక్కడే ఫస్ట్ ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ఒక ఆలోచన ప్రపంచం మొత్తం మొదలైంది. సో అలాంటి క్యాన్సర్స్లో మనకి ముఖ్యంగా తీసుకుంటే ఈ కిడ్నీ క్యాన్సర్ ఒకటి, స్కిన్లో మెలనోమా క్యాన్సర్ ఒకటి, ఇవన్నీ ఆటో రిగ్రెషన్ చూపించినాయి. అంటే ఏం ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా కంప్లీట్గా క్లియర్ అయిపోయినాయి బాడీలో. సో అక్కడే ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ఒక రీసెర్చ్ మొదలైంది. ప్రస్తుతం ఎలాంటి క్యాన్సర్లకు టీకాలు అందుబాటులో ఉన్నాయి? మనకి ఇప్పుడు ప్రూవ్ అయినవి ఏంటంటే, సర్వైకల్ క్యాన్సర్, ఆడవాళ్ళలో వచ్చే గర్భసంచి మూతి క్యాన్సరు హెచ్పివి వైరస్ వలన వస్తుంది. ఆ హెచ్పివి వైరస్కి కావాల్సిన వ్యాక్సిన్ మనం ఇస్తే మాత్రం ఈ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలని తగ్గించవచ్చు. సో అందుకని ప్రస్తుతానికి మనకి అన్ని క్యాన్సర్ కాదు, ఒక ఆడవాళ్ళలో వచ్చే సర్వైకల్ క్యాన్సరు, ఈ హెచ్పివి వైరస్ సర్వైకల్ క్యాన్సరే కాకుండా మొడ్డి క్యాన్సర్స్, తర్వాత ఓరోఫెరింజియల్ అంటాం, అంటే థ్రోట్ క్యాన్సర్స్, టంగ్ క్యాన్సర్స్, అలాగే పురుషుల్లో అంగం మీద వచ్చే క్యాన్సర్స్ కూడా ఈ హెచ్పివి వైరస్సే కారణం. సో ఈ హెచ్పివి వైరస్లో కొన్ని స్ట్రెయిన్స్ ఉంటాయి, ఒక 10 రకాలు 30 రకాల స్ట్రెయిన్స్ ఉంటాయి. ఒకవేళ మనం ఈ స్ట్రెయిన్స్ అన్నీ కవర్ చేయగలిగితే ఈ వైరస్తో వచ్చిన ఏవైతే ఇన్ఫెక్షన్స్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, వీటిని కంప్లీట్గా మనం అరికట్టగలుగుతున్నాం. సో ఒకప్పుడు ఈ క్యాన్సర్ యొక్క వ్యాక్సిన్ అవైలబిలిటీ అన్నది ఓన్లీ ప్రైవేట్ సెక్టర్లోనే ఎక్కువ ఉండేది. అంటే ఎవరైనా ఎడ్యుకేటెడ్ పీపుల్ పీడియాట్రిషియన్ అడిగినప్పుడు మనం దీన్ని ఇస్తున్నాం. అందులో ఒక 2-3 బ్రాండ్స్ ఉన్నాయి. ఏది బెస్ట్, ఏ అంటే రెండు ఉంటే మాత్రం బైవాలెంట్, 4 స్ట్రెయిన్స్ ఉంటే క్వాడ్రివాలెంట్, అలాగా ఎన్ని స్ట్రెయిన్స్ ఎక్కువ ఉంటే దాన్ని బట్టి దాని రేట్ ఉండేది. కానీ ఇప్పుడు చాలా మంచి విషయం ఏంటంటే, ప్రభుత్వమే ఇనిషియేట్ చేసుకొని ఈ అండర్ ప్రివిలేజ్ పూర్ పీపుల్స్కి ఈ యొక్క వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని వినియోగం చేసుకోవాలన్న బాధ్యత ప్రజలకే ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్పై ఎలాంటి అవగాహన అవసరం? ఆ ప్రపంచంలో కొన్ని దేశాలు ఈ వ్యాక్సిన్స్ వాడడం వలన ఈ సర్వైకల్ క్యాన్సర్ ఒక ఇన్సిడెన్సెస్ అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఎరాడికేషన్ స్టేజ్కి వచ్చేసారు ఆ వ్యాక్సిన్స్ ఒక వినియోగం వలన. కానీ మనం ఇప్పటికే ఒక 10-15 years లేట్గా నడుస్తున్నాం. పోనీ ఇప్పటికైనా మనం దాన్ని రియలైజ్ అయ్యి ఈ వ్యాక్సిన్ కానీ మన ఆడపిల్లలకి, ఎస్పెషల్లీ మనకి మోస్ట్ కామన్ ఈ రూరల్ పాపులేషన్లో ఉన్న క్యాన్సర్ ఏంటంటే మోస్ట్ కామన్ ఈ సర్వైకల్ క్యాన్సరే. చాలా చిన్న వయసులో 30 సంవత్సరాల వయసులో మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ చూస్తుంటే డాక్టర్గా మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంటుంది.
కానీ ఒక ప్రూవ్ అయిన వ్యాక్సిన్, దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా అండర్ ప్రివిలేజ్ పీపుల్ కానీ గవర్నమెంట్ ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగం చేసుకోవాలని నా మనవి. సో ఇది ప్రూవన్ క్యాన్సర్. క్యాన్సర్ చికిత్సలో కూడా టీకాలను వాడుతున్నారా? చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మనం యూరినరీ బ్లాడర్ మూత్రసంచి క్యాన్సర్స్ ట్రీట్మెంట్ అయిన తర్వాత రాకుండా ఉండడానికి కూడా ఈ వ్యాక్సిన్స్ వాడుతుంటాం. ఇది చాలామందికి అంటే ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కానీ జనరల్ పబ్లిక్కి తెలీదు. సో బీసీజీ వ్యాక్సిన్ ఒక ట్రీట్మెంట్ గురించి వాడచ్చు అన్నది ఆల్రెడీ సైంటిఫికల్లీ ప్రూవెన్. అన్ని క్యాన్సర్లకు ఒకే టీకా రాబోతుందని అంటున్నారు, నిజమేనా? మన బాడీలో చాలా రకాల జీన్స్ ఉన్నాయి. ఆ ఒక్కొక్క జీన్కి ఒక్కొక్క క్యాన్సర్ బయటపడుతూ ఉంటుంది. సో అన్ని జీన్స్కి ఒక వ్యాక్సిన్ తయారు చేయాలంటే అది ఇంపాసిబుల్. సో ఇప్పుడు రష్యాలో జరిగిన ఏదైతే పరిశోధన ఉందో అదేంటంటే, కరోనా వచ్చిన తర్వాత మనకి mRNA వ్యాక్సిన్స్ తయారు చేయడం మొదలెట్టారు. అంటే ఏంటి, కోవిడ్కి కూడా ఒక రకరకాల స్టెయిన్స్ మారుతూనే ఉన్నాయి. ఒకసారి ఒక స్టెయిన్ అంటున్నాం, ఇంకోసారి రెండో స్టెయిన్ అంటున్నాం. కానీ అన్ని స్టెయిన్కి కలిపి ఒక వైరస్ని తయారు చేసి మనం బాడీలో ఒక యాంటీ కోవిడ్ ఇమ్యూన్ సెల్స్ని మనం తయారు చేస్తున్నాం. సో అలాగే ఈ క్యాన్సర్ కూడా రకరకాల జీన్స్ ఉన్నాయి, రకరకాల స్టెయిన్స్ ఉన్నాయి. కానీ బాడీలో ఒకే ఒక సెల్ని కానీ మనం యాక్టివేట్ చేయగలిగితే ఈ అన్ని క్యాన్సర్ని మనం చంపేయచ్చు అని ఆలోచనతోనే పరిశోధన మొదలయ్యాయి. అంటే ఇది రష్యా కాదు, యుఎస్లో నడుస్తుంది, జర్మనీలో నడుస్తుంది. ఆ కంట్రీస్ కొంచెం ఈ mRNA వ్యాక్సిన్ మీద పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ పరిశోధనలో తెలిసింది ఏంటంటే, హ్యూమన్ స్టడీస్ కాదు, ప్రస్తుతం మనం ఏదైనా ప్రయోగం చేసినప్పుడు యానిమల్ స్టడీస్లోనే చేస్తాం. సో యానిమల్ స్టడీస్లో వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే, ఈ కోలాన్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇలాంటివి వచ్చినా కానీ కంప్లీట్గా క్లియర్ అయిపోతున్నాయి, అంటే కంప్లీట్గా మాయమైపోతున్నాయి. సో ఇవి హ్యూమన్ ట్రయల్స్లో అంటే మనుషుల్లో ప్రయోగించినప్పుడు ఎవరికి ప్రయోగిస్తాం, ఎందుకు ప్రయోగిస్తాం అంటే, ఆల్రెడీ ఒక జబ్బుతున్న వాళ్ళకి డైరెక్ట్గా మనం వ్యాక్సిన్ ఇచ్చేయలేము. ఇది కొత్తది, అది పనిచేస్తుందో లేదో తెలీదు. సో స్టేజ్ 4లో కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఇస్తే ఏమైందంటే వాళ్ళు కొంతకాలం హ్యాపీగా ఉన్నారు ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత. కానీ అలా అని అందరికీ అది ట్రీట్మెంట్లో సక్సెస్ అయింది అనేది 100% డేటా లేదు మనకి. సో తెలియవలసింది ఏంటంటే, స్టిల్ ఇది ఒక రీసెర్చ్లోనే ఉంది. అలానే ఇది వ్యాక్సిన్ అంటే ఇస్తే జీవితంలో రాదు అని కాదు, ఇది ఒక ట్రీట్మెంట్ మొడాలిటీ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు, నార్మల్ ఇండివిజువల్కి ఇవ్వట్లేదు. సో ఫ్యూచర్లో ఏమైనా ఈ ఏదైతే స్టెయిన్స్ కరెక్ట్గా పనిచేసి ఇంకా కొంతమందిలో దీన్ని మనం ప్రయోగం చేసి ప్రూవ్ చేయగలిగితే అప్పుడు మనం జనరల్ పబ్లిక్లోకి దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. అప్పుడు దాకా ఏ వ్యాక్సిన్ కూడా మనకి పరిశోధనలో ఉన్నాయే. అన్ని వ్యాక్సిన్స్ అంటే రాకుండా కాదు, ప్రస్తుతం ట్రీట్మెంట్ సక్సెస్ చేయడానికే వాడుతున్నాం. అంటే స్టేజ్ 4లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ జబ్బురహితం చేయాలి. సో దానికి మనం వ్యాక్సిన్ని వాడుతున్నాం. అలాగే చాలా ఇమ్యునోథెరపీస్ గురించి మనం వింటూ ఉన్నాం. చాలా ఇమ్యునోథెరపీస్ ఉన్నాయి. ఇవన్నీ వ్యాక్సిన్ లాంటి మాలిక్యూల్సే. ఇమ్యునోథెరపీ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద వ్యాక్సిన్. సో మనం ట్రీట్మెంట్కి వాడుతున్నాం. ఎవరికి వాడుతున్నాం? స్టేజ్ 4కి వాడుతున్నాం. అంటే అన్ని మొడాలిటీస్ అయిపోయాయి. కీమో పని చేయట్లేదు, ఆపరేషన్ పని చేయట్లేదు, ఇంకా ఏదో ఒకటి చేయండి అంటే అప్పుడు ఈ యొక్క మాలిక్యూల్స్ అని మనం చెప్తూ ఉంటాం. సో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, వ్యాక్సిన్స్ అన్ని క్యాన్సర్కి తయారు చేయడం చాలా చాలా కష్టం. 100 జీన్స్ ఉన్నాయి. ఆ జీన్కి ఒక్కొక్క జీన్కి ఒక్కొక్క క్యాన్సర్ వస్తూ ఉంటుంది. సో అన్ని జీన్స్కి 100 రకాల వ్యాక్సిన్స్ తయారు చేయడం అనేది చాలా కష్టం. క్యాన్సర్ అనేది ఇప్పుడు ఎంత మాత్రం ప్రాణాంతక జబ్బు కాదు. ఆధునిక వైద్య చికిత్సల సాయంతో చాలా వరకు ఈ మహమ్మారిపై పై చేయి సాధించగలుగుతున్నాం. సర్వైకల్ క్యాన్సర్ను అడ్డుకోవడంలో HPV టీకా ఒక గొప్ప ఆయుధంలా ఉపకరిస్తుంది. మరిన్ని టీకాలు అందుబాటులోకి వస్తే క్యాన్సర్ను పూర్తిగా రూపుమాపొచ్చనడంలో ఎలాంటి సందేహం లేదు.